హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉజ్జయిని టెంపుల్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు వచ్చేసి మీతో పంచుకోబోతున్నాను. మొదటిగా ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగర సమీపంలో షిప్రా నది తీరంలో ఉంది. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అవంతి అని పిలిచేవారు. అక్కడ వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు తన కుమారులతో కలిసి పూజలు యాగాలు చేసేవారు. అదే సమయంలో దుషణాసురుడు అనే రాక్షసుడు ప్రజలను యజ్ఞాలను నాశనం చేయడం ప్రారంభించాడు. దేవాలయంలో జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు తెల్లవారుజామున శివుడికి భస్మంతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. భారతదేశంలో చితాభస్మంతో హారతి జరిగే అరుదైన శైవ క్షేత్రం ఇదే అని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలోని శివలింగం స్వయంభుగా ప్రసిద్ధి చెందింది. అంటే ఇది మానవులు ప్రతిష్ఠించింది కాదు, స్వయంగా వెలిసింది అనే నమ్మకం. మహాకాళేశ్వరుడి ముఖం దక్షిణ దిశగా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అందువల్ల దీనిని దక్షిణామూర్తి జ్యోతిర్లింగం అని కూడా అంటారు. అనేకసార్లు దాడులకు గురైనప్పటికీ మరాఠా రాజులు మరియు ఇతర హిందూ పాలకులు దీనిని పునర్నిర్మించారు. నేటి మహాకాళేశ్వర ఆలయం పురాతన శిల్పకళ, ఆధ్యాత్మికత, భక్తి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఉజ్జయిని నగరం కూడా సప్త మోక్ష పురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళ వల్ల ఈ ప్రాంతానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.